ఇటుక అక్రమ అరెస్టులపై బీఆర్ఎస్ ఆందోళనలకు సిద్ధమైంది. నేడు ట్యాంక్ బండ్పై నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ నిరసనలు చేపట్టనుంది. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించనున్నారు. అనంతరం బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన తెలపనున్నారు. బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలో ఉన్న కీలక నేతలను ముందస్తుగానే హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే వివేకానంద్ ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తదితర నేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఆందోళనకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు నక్సస్ రోడ్ లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏదైతుందో విగ్రహం వద్ద నివాళులు అర్పించిన అనంతరం అక్కడ నిరసన తెలుపబోతున్నారు. ముందుగా తెలంగాణ భవన్ కు మాజీ మంత్రి కేటీఆర్ వస్తారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలంతా కూడా బయలుదేరి ఎన్టీఆర్ మార్గ్కి వెళ్తారు. అక్కడ నిరసన కార్యక్రమం ఉంటుంది. అయితే ఇప్పటికే మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ అయితే ప్రస్తుతం చేస్తా ఉన్నారు. మొత్తం ఎక్కడెక్కడ అన్ని కీలక నేతల ఇళ్ల చుట్టూ మొత్తం పోలీసులు అయితే మోహరించారు. ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు నివాసం వద్ద ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. అదేవిధంగా ఎమ్మెల్యే వివేకానంద్ ఇంటికి ఉదయాన్నే పోలీసులంతా చేరుకుని ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించి ఆయన బయటకు రాకుండా అడుగునే ప్రయత్నం చేస్తాను. మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతల ఇళ్ల చుట్టూ కూడా పోలీసులను మోహరింపజేశారు. ప్రధానంగా చూసినట్టయితే నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు ఆ తర్వాత అటు హరీష్ రావు కూడా అరెస్ట్ చేసి అటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అదేవిధంగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అర్ధరాత్రి కౌశిక్ రెడ్డిని జడ్జి ముందుకు తీసుకెళ్లారు. అయితే కౌశిక్ రెడ్డికి బెయిల్ అయితే లభించింది. ఈ నేపథ్యంలో అక్రమ అరెస్ట్ నిరసనగానే ఈ రోజు నిరసన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికి జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవన్నీ అక్రమ అరెస్టులు ప్రభుత్వం కావాలని చేస్తుంది, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న క్రమంలోనే ఈ రోజు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ఈ రోజు 11 గంటలకు తెలంగాణ భవన్ నుంచి పార్టీ నేతలంతా కూడా ఎన్టీఆర్ మార్గ్ లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి వెళ్లనున్నారు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చందు.